నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములతో ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మొదటి పత్తు, రెండవ పత్తును చూశాము. ఇప్పుడు మూడవ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ భగవంతుడిని సేవించడంతో పాటు ఆ భగవంతుడి భక్తులను కూడా సేవించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు, నమ్మాళ్వారు ఈ పత్తులో ఆ భగవంతుడి గురించి మనకు చెప్పాలి అనే తొందరలో ఎంత తికమక పడిపోతున్నారో చూడండి. ఈరోజు తిరువాయిమొళి మూడవ పత్తులోని 3-4 భాగములను చూద్దాము. తిరువాయిమొళి మూడవ భాగము, మొదటి పాశ్రము. ஒளிவெள்ளு காலமெல்லாம் உடனாய் மன்னி ஒளிமிலாடிமை செய்ய வேண்டும் நாம் தெளிகுரல் அரவி திருவேங்கடத்து எழில் கொள்ளு சோதி ఎందై తందై తందైకే. నా తాత ముత్తాతలకు తండ్రి అయి ఉన్న స్వామి దివ్య తేజస్సుతో గలగలమని ప్రవహించే సెలియేళ్ల వెంకటాద్రిపై కొలువై ఉన్న స్వామిని ముందుగా చేరి ఆగని కైంకర్య సేవను చెయ్యగలగాలి. రెండవ పాశ్రం. ఎందై తందై 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 తందైకుం ముందై వానవర్ వానవారు కోనొడుం செந்து பூ மகிழும் తిరువేంగడత్తు అందమిల్ పుకల్కారియలెల్ అన్నలే. విక్షసేనుడితో కలిసి వచ్చిన దేవతలు సంతోషముతో పూలను సమర్పించే వెంకటాద్రిపై కొలువై ఉన్న మేఘవర్ణపు స్వామి తరగని కళ్యాణ గుణముల సకల లోకముల సుందరమూర్తియే నాకు, నా తండ్రికి, నా తాతకు, నా ముత్తాతలకు మూల కారణమై ఉన్నాడు. మూడవ పాశ్రం. అన్నల్ మాయన్ అణికొల్ செந்தாமரை கண்ணன் செம்கனிவாய் கருமாணிக்யம் தென்னிரை சுனை நீர் திருவேங்கடத்து ఎన్నిల్ తొల్వు కొల్వానవరీశనే. ఆ మాయాలోలుడు ఎర్రని తామర కన్నుల పండు అదురపు దివ్య సుందర రూపుడైన నీలమణి మాణిక్యము నిండైన తేట నీటి కొండ చర్యల జలపాతపు వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వరుడు లెక్కలేనన్ని కళ్యాణ గుణములతో అంతటా నిండి ఉన్న దేవాదిదేవుడే నాకు స్వామి. నాలుగవ పాశ్రం. ఈశన్ వానవర్కు ఎంబనెండాలతు தேசமோ திருவேங்கடத்தானுக்கு நிர்நீஷவே நிறை ஒன்று மில்லேனெங்கண் பாஷம் வைத்த పరంజుడరై శోతిక్కే. దేవాదు దేవుడు అయిన ఆ స్వామి వెంకటాచలముపై ఉన్నాడు అని చెబుతున్న నేను కొంచెము కూడా బుద్ధి లేనివాడను. ఆ స్వామి నాలోనూ వెలుగై ఉన్నాడు అన్న విషయమును మరిచిపోయాను. ఐదో పాశ్రం. శోతి యాకి ఎల్లా ఉలకం తొళుం ఆతిమూర్తి என்றால் அளவாக்குமோ வேதி அருமுழுவே தத்து அமுதத்தை தீதில் சிறு తిరువేంకటత్తానయ్యే. వేదవేద్యులు చెప్పే సకల వేదముల అమృతమై ఉన్న స్వామిని, స్వచ్ఛమైన కళ్యాణ గుణవంతుడై ఉన్న ఆధికారణుడిని, ఆ వెంకటాధీశుడిని సకల లోకములు సేవిస్తున్నాయి అంటే అది ఎప్పటికీ అతిశయోక్తి కానే కాదు. ఆరవ పాశ్రం. வேங்கடங்கள் மெய்மேல் வினை முத்தவும் தாங்கள் தங்கட்கு நல்லனவே செய்வார் வேங்கடத்தூரைவாரக்கு நமோ எனல் అంగడమై అటు సుమందార్ కట్కే. వెంకటాద్రి పైన నివసించే వెంకటేశ్వరుడికి నమస్కరించే విధమును తెలుసుకొని మిగిలిన వారికి చెప్పగలిగితే కొత్త పాత పాపములన్నీ నిజముగానే నాశనమవుతాయి. ఏడవ పాశ్రం. சுமந்து மாமலர் நீர் சுடர் தூபம் கொண்டு அமரந்து வானவர் கோனொடும் நமன்று எழும் திருவேங்கடம் நங்கட்கு ஷமன் கொள்வீடு తరం కుండ్రమే. దేవతలందరూ వచ్చి నమస్కరించే విశాలమైన కొండ ఆ వెంకటాద్రికి
మంచి పువ్వులు, నీరు, ధూపము, దీపము తీసుకుని ప్రశాంతముగా వెళ్ళగలిగితే ఆ స్వామి మనకు మోక్షమును ఇచ్చును. 8వ పాసురం. குன்றம் ஏந்தி குளிர்மலை காத்தவன் அன்றோ ஞாலம் மலர்ந்த விரானவரன் சென்றோ சேர் திருவேங்கடமாமலை ஒன்றோ மே தொழும் நம்பினை ఓయుమే. ఆనాడు కొండనెత్తి చెల్లని వర్షము నుండి కాపాడి ఈ భూమిని కొలిచిన సర్వేశ్వరుడు వచ్చి చేరి ఉన్న వెంకటాద్రికి ఒక్కసారి అయినా వెళ్ళి సేవించగలిగితే పాపములన్నీ నాశనమవుతాయి. 9వ పాసురం. ఓయం మోపు పిరపిరப்போ பின்னி வீயுமாறு செய்வாந்திருவேங்கடத்து அஹயன்னாடு மலராமடி தாமரை வாயுள்ளும் మనతొళ్ళం వైపార్ కట్కే. భక్తుల ముసలితనపు వ్యాధులను, మృత్యువును, జన్మలను నాశనము చేయడానికే ఆ వెంకటాద్రిపై వచ్చి చేరి ఉన్న గోవిందుడి చల్లని మృదువైన దివ్య పాద పద్మములను మనసులో ఉంచుకున్న వారి పాపములన్నీ నాశనమగును. 10వ పాసురం. வைத்தனாழ்வரை இல்லை குறுகி சென்று ஐது இலை பாத்தன் முன்னும் அடைமினோ பைத்த பாம்பு அணையான் திருவேங்கடம் మొయ్యత్తాశోలై మొయ్ పూంతడం తాళ్వరే. ఆయుష్ నిండి బలహీనులై బాధపడకముందే గుత్తులు నిండిన అందమైన పూల తోటల సెలియలతో నిండిన వెంకటాద్రికి వెళ్ళి పడగల శేషపానుపై ఉన్న స్వామిని సేవించండి. 11వ పాసురం. தாழ்வரப்பி மண்டாவியாயீஷனை நீள்பொழில் குருகோர் ஷடகோ பன்சொல் களில் 1080 வல்லவர் வாழ்வார் வாழ்வோ ஐతి జ్ఞానం పొగలవే. దివ్యపాదమును చాచి భూమిని కొలిచిన స్వామి గురించి విశాలమైన తోటల కురుకాపురి నగరములోని షటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఈ లోకములో నిండైన సంపదను పొంది కీర్తివంతులు అగుదురు. తిరువాయ్మొళి 3వ పత్తులోని 4వ భాగం. 1వ పాసురం. புகழ் நல்வருவன் என்கோ பொருவில் சீரு பூமி எங்கோ திகழம் தன் வரவை எங்கோ தீயன்கோ வாயுன் வெண்கோ நிகழும் ஆகாசமென்கோ நீல் சுடர் 2 மென்கோ இகழ் வெளியவனை தூமென்கோ కన్ననై కువుమారే. దేవతలు, ఋషులు, మునులు, భక్తులు అందరూ సేవించే ఆ భగవంతుడిని నేను ఏమని కీర్తించను? చెప్పనలవి కానీ అద్వితీయ ఆనంద స్వరూపుడు అని అందున, సాటిలేని సహనమూర్తి అయిన ఈ భూదేవికి సమానుడు అని అందున, స్వచ్ఛమైన చల్లని నిర్మల జలము అని అందున, అందరినీ బ్రతికించే వెచ్చని అగ్నిదేవుడు అని అందున, శృతిమెత్తటి ప్రాణవాయువు అని అందున, విశాలమై అంతటా వ్యాపించిన ఆకాశము అని అందున, అన్ని లోకములకు ఆయువు పట్టు అయి వెలిగే సూర్యచంద్రులు అని అందున, అవి ఇవి అని కాక అన్నీ తానే అయి ఉన్న ఆ భగవంతుడిని, ఆ కృష్ణుడిని నేను ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 2వ పాసురం. கூவுமாறு அறிய மாட்டேன் குன்றங்கள் நைத்தும் என்கோ மேவு சீர்மாறு எங்கோ விளங்கோ தாரகை கலென்கோ நாயல் கலைகளன்கெங்கோ ஞான நல்லாவியன்கோ பாவு சீர் கண்ணன் எம்మాన్ బంగయ్య కన్నినయ్యే. విశేష గుణ సంపన్నుడు అయిన నా స్వామి ఆ శ్రీకృష్ణుడిని ఏమని పిలవాలో నేను తెలుసుకోలేకపోతున్నాను. ప్రశాంతమైన ఆ భగవంతుడిని ఎత్తైన పెద్ద పెద్ద కొండలపై కదిలే చల్లటి నీటి మేఘము అని అందున, మెలుకు మలుకుమని మెరిసే స్వయం ప్రకాశక నక్షత్రములు అని అందున, జ్ఞానముతో నిండిన ఓంకార శబ్దమై నోటిలోని నాలికపై విలసిల్లే గొప్ప వేదమయుడు అని అందున, ఆ భగవంతుడిని నేను ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 3వ పాసురం. பங்கைய கண்ணனென்கோ பவள செவ்வாய் நென்கோ அங்கதிர் அடியனென்கோ அங்கணவண்ணனென்கோ செங்கதிர் முடியனென்கோ திருமரு மார்வனென்கோ
శంగ చక్రతానెన్గో శాతి మాణిక్కత్తయ్యే. జాతి మాణిక్యమై ఉన్న ఆ భగవంతుడిని పంకజ నేత్రుడు అని అందున, ఎర్రటి పగడపు అధరుడు అని అందున, అద్భుతమైన దివ్యకాంతుల పాద పద్మములు కలవాడు అని అందున, అంజనము వంటి నల్లని దివ్య శరీరపు వాడు అని అందున, వెలిగే గొప్ప మణిమయ కిరీటము కలవాడు అని అందున, శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షస్థలమున ఉన్నవాడు అని అందున, శంఖచక్రధరుడైన ఆ భగవంతుడిని నేను ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 4వ పాసురం. శాతి మాణిక్యమెన్గో షవికొల్ మొత్తమెన్గో శాతి నల్వైరమెన్గో తవినివిల్ షీర్ విளக்கமென்கோ ஆத்தியம் ஷோதி எங்கோ ஆத்தியம் பொருடமென்கோ ఆతు మేల్కాలత్తు ఎంద అచ్యుతన్నమలనయ్యే. తనను ఆశ్రయించే వారిని ప్రళయకాలములో కూడా వదిలిపెట్టని ఆశ్రిత వ్యామోహనుడు పరమ పావనుడు అయిన ఆ భగవంతుడిని నేను నవరత్నములు అని అందున, జాతి మాణిక్యము అని అందున, విలువైన బంగారము అని అందున, స్వచ్ఛమైన ముత్యము అని అందున, జాతి వజ్రము అని అందున, అఖండ జ్యోతి స్వరూపుడు అని అందున, ఎల్లప్పుడూ చెక్కు చెదరని భువనమోహన సుందర రూపపు దివ్య తేజోమయుడు అని అందున, నమ్మిన వారికి ఎల్లప్పుడూ ఆనందము నొసగే పరమ పావనుడు అయిన పుణ్యమూర్తి అని అందున, ఆ భగవంతుడిని ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 5వ పాసురం. అచ్యుతన్నమలన్నెన్గో ఆడి అవయ్యవారిని వినయ్ కెడుక్కుం నచ్చు మామరందామెన్గో నలం கடல் அமுதமெங்கோ அச்சுவை கட்டியன்கோ அருஷுவை அடிசிலென்கோ வைஷுவை தேர்லென்கோ కనియెన్గో పాలెంగెన్నో. అచ్యుతుడు పరమ పావనుడు అయిన ఆ భగవంతుడిని తనను నమ్మిన వారి దుఃఖములను పోగొట్టే దివ్య ఔషధము అని అందున, భోగభాగ్యములకు నిలువైన అమృత సాగరుడు అని అందున, ఆయురారోగ్యములను ప్రసాదించే 7 రుచుల ప్రసాదము అని అందున, ఆరోగ్యమునిచ్చే తియ్యటి బెల్లము, తేనె, నెయ్యి, పండ్లు, పాలు అని అందున, ఆ భగవంతుడిని నేను ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 6వ పాసురం. పాలెంగో నాయం వేతవయనెంగో శమయనీతి నూలెంగో నుడుంగో கேள்வி இசையென்கோ இவத்துள் நல்ல மேலென்கோ வினையில் மிக்க பயனென்கோ கண்ணனென்கோ மாலென்கோ மாயனென்கோ మానవరాతి అయ్యో. సృష్టికారకుడై బ్రహ్మాది దేవతలను సృష్టించిన ఆ భగవంతుడిని పాలు అని అందున, 4 వేదముల సారము అని అందున, ధర్మముల శాస్త్రము అని అందున, మనస్సుకు ప్రశాంతతనిచ్చే వినసొంపైన గానము అని అందున, మనము సాధించినప్పుడు కలిగే ప్రతిఫలము కన్నా 1000 రెట్లు గొప్పదైన ఫలితమును ఇచ్చేవాడు అని అందున, ఆశ్చర్యకరమైన అద్భుతములను చేసే ఆ భగవంతుడిని నేను ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 7వ పాసురం. వానవరాతి ఎంగో వానవర దైవమెంగో వానవారు భోకమెంగో వానవారు ముత్తుమెంగో ఊనమేల్ సెల్వమెంగో ఊనమేల్ శవర్కమెంగో ఊనమేల్ మోక్కమెంగో ఒళిమణివన్ననయ్యే. ఉజ్వల మణివర్ణుడు ఆ భగవంతుడిని నిత్యులైన దేవతలలో మూలకారుణుడు అని అందున, నిత్యులైన దేవతలకు ఋషులకు ఆరాధ్యుడు అని అందున, నిత్యులైన దేవతలకు ఋషులకు మునులకు భోగ్యుడు అని అందున, నిత్యులైన దేవతలకు అన్నీ తానే అని అందున, భక్తులకు తరగని ఐశ్వర్య సంపద అని అందున, ఎల్లప్పుడూ సుఖ సంతోషములతో విలసిల్లే స్వర్గము అని అందున, ఎంతమంది వచ్చినా కొరత లేని తరగని పరమపద మోక్షము అని అందున, ఆ భగవంతుడిని నేను ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 8వ పాసురం. ஒளிமணிவண்ணனெங்கோ ஒருவானென்று ஏத்தனின்றா நளிர்மதி சடையன்கோ நான் முக கடவுளென்கோ அளிமகிழந்தோ உலகமெல்லாம் படைத்து ஆவை ஏத்தனின்றா களிமலர்தோள வன்மயம்మాన్ కన్ననై మాయానయ్యే. లోకములన్నిటినీ సృష్టించి రక్షించే ఆనంద స్వరూపపు అద్వితీయుడు
ఆశ్చర్యకరమైన ప్రకాశముతో వెలిగే మణివర్ణుడు. తేనె నిండిన పరిమళపు పూలమాలలను చల్లదనమునిచ్చే తులసిని ధరించిన శ్రీమన్నారాయణుడిని, ఆ శ్రీకృష్ణుడిని, ఆ భగవంతుడిని, చల్లని చంద్రుడిని సిగలో ధరించిన శివుడు అని అందున, లేక 4 ముఖముల బ్రహ్మదేవుడు అని అందున నేను ఏమని కీర్తించాలో నాకు తెలియకున్నది. 9వ పాశ్రం. కన్ననై మాయంతన్నై కడల్గడేందు అముతం కొండ అన్నలై అచ్యుతనై ఆనందనై అనందన తన్మేలు నన్ని నంగూరే కిన్రానై జ్ఞాలం ఉండు మిళందమాలై ఎన్నుమారు అరియమాటేన్మా యాయి వయ్యం ఎవరం తానే. అన్నీ తానే ఉన్న భగవంతుడిని, కడలిని చిలికినప్పుడు వచ్చిన అమృతమును పంచిన మోహిని అవతారుడిని, ఆశ్చర్యకరుడైన ఆ అచ్యుతుడిని, ఆ అనంతుడిని, అనంతుడి మీద శయనించి నోటిలో లోకములన్నిటినీ చూపించిన ఆ శ్రీకృష్ణుడిని ఎవరని అనాలో, ఏమని అనాలో నాకు తెలియకున్నది. 10వ పాశ్రం. యావయ్యం ఎవరం தானாய் அவரவர் சமயம் தோறும் தோய் விலன் புலனைந்துக்கும் சொல்லப்படான் உணர்வில் மூர்த்தி ஆவிஷேர் உயிரினுள்ளாலா தும்போரு பத்திலாத்தா பாவனை అతனை కూడెల్ అవనయ్యం కూడలామే. ఎవరు ఏమిటి అని అనుకోకుండా అన్నీ తానే అయి 5 ఇంద్రియములు చేసే పనులలో ఉంటూనే ఇంద్రియములతో కలవకుండా శరీరములోని ప్రాణమై ఉన్న స్వామిని గొప్ప జ్ఞానముతో తెలుసుకొని చాలా సులభముగా చేరుకోగలము. 11వ పాశ్రం. கூடி வண்டு ஆரையும் தன் தார் கொண்டல் போல் வண்ணன் தன்னை மாடு அலர்வொழில் குருகோர்வன் சடுகோபன் சொன்னா பாடலோராயிரத்தொழை வையும் ஒரு 10 வல்லார் வீடில போகம் ஐந்தி విరంబువర్ అమరర్ ముయత్తే. 9 కలిసి తిరిగే చల్లని మాలల మేఘవర్ణుడి గురించి, వికసించిన తోటలు చుట్టిన కురుకాపురిలోని శాంత స్వభావులు, శటకోపులు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ దేవతలతో కలిసి అంతులేని భోగభాగ్యములను పొందగలరు.